ఇప్పుడు చికెన్ అంటే చికెన్ తినని వాళ్ళు మ్యాక్సిమం అసలు ఎవ్వరు ఉండరు. అందరూ పర్టికులర్గా ఇప్పుడు వాళ్ళు వీళ్ళనే తేడా లేకుండా అందరు తింటూనే ఉంటారు. సో నాన్ వెజ్ ఎక్కువ తినే వాళ్ళకి చికెన్లో ఇది బెస్ట్ అని చెప్పాలంటే పావని గారు ఏది చెప్తారు? చికెన్లో అన్ని వెరైటీస్ ఉంటాయి. ఇప్పుడు చాలా వరకు బెస్ట్ ఏంటంటే నేను ఫామ్దే చెప్తా. ఎందుకంటే నాటుకోడి ఎందరో తినరు, కొంతమంది రిజెక్ట్. మీరు ఏ హోటల్కి వెళ్ళినా చెప్పేది ఏంటంటే చికెన్ బిర్యానీ, చికెన్ కర్రీ ఇదే. ఇప్పుడు కొంచెం ఏజ్ ఉన్న వాళ్ళకు కూడా సరిగ్గా అరగదు. బెస్ట్ చికెన్. మటన్ కూడా చాలామంది తినరు. తినని వాళ్ళు కూడా తినేది ఏదైనా ఉందంటే అది మా చికెనే, ఇంకంతే. తినని వాళ్ళు కూడా బెస్ట్ ఆప్షన్ అది. ఇంకా ఎన్ని రకాల చికెన్లు ఉంటాయి చెప్పండి నాకు ఒకసారి నేమ్స్. చాలా రకాలు ఉంటాయి కదా, చాలా. మీకు తెలిసినవి? నాకు తెలిసినవి నేను ఒక 10-15 వరకు తెలుసుకున్నాను. అందులో బెస్ట్ నాకు 4 అనిపించిన. ఆ 4 మాత్రమే నా షాప్లో పెడతాను. ఓకే, ఇవి మాత్రమే మీరు చెప్పినటువంటి ఫస్ట్ నేమ్స్ మాత్రమే జనాలకు అందిస్తున్నారు అంతే. ఇంకా వేస్ట్ అవన్నీ తినాలి అనుకోవడం. చీమ కోళ్ళు అంటారు, చాలా గిరిరాజ కోళ్ళు, ఇంకా వేరే ఉంటాయి, అవన్నీ వేస్ట్. ఇంకా అవన్నీ నేను ఏవి తీసుకోను. మనం ఇచ్చేది బెస్ట్ ఇవ్వాలి. అమ్ముకుంటే నాకు సేల్ అవుతుంది, కానీ అవతల వాళ్ళకి కూడా హెల్త్ మంచిగా ఉండాలి, అన్నీ బాగుండాలి. నాకైతే ఏది కంఫర్ట్ ఉంది, నేను ఏది బెస్ట్ అనుకుని అది మాత్రమే పెడతాను. ఎగ్స్ కానీ ఏదైనా సరే నాకు బెస్ట్ ఇది. నేను సొసైటీకి ఏం మెసేజ్ ఇవ్వాలంటే బెస్ట్ ఏదైతే ఉందో అది మాత్రమే పెడతాను. అంటే ఇప్పుడు దాదాపుగా బిజినెస్లు అన్నీ పోటీగానే ఉంటున్నాయి. అంటే ఇప్పుడు ఇక్కడ షాప్ పడ్డదనుకో ఖచ్చితంగా ఇంకొక షాప్ పెట్టవలసిందే వాళ్ళకి వ్యతిరేకంగా. అంటే వాటిని మీరు అంటే ఎట్లా ఎదుర్కొంటారు? ఇంకా నేను నా చికెన్ షాప్ అని కాదక్క, వేరే బిజినెస్ పెట్టే వాళ్ళకు కూడా ఒకటే చెప్తున్నా. వాళ్ళు బతకకుండా మనం బతకకుండా పెట్టేదానికంటే కొంచెం 1 కిలోమీటరు 1/2 కిలోమీటరు లేన్ దగ్గర పెట్టుకోండి. ఇప్పుడు నా షాపు అక్కడ ఉంది, ఇప్పుడు నాకు అపోజిట్ ఏది లేదు. సో రీసెంట్గా చూసారంట. ఇప్పుడు నాకు గిరాకీ వస్తుందని చెప్పేసి నువ్వు వచ్చి నా పక్కన పెడతావు, నాది నీకు వస్తుంది అంతే. అవును, నీ కొత్త వాళ్ళు ఎవరు రారు. అది లేని కాడ పెడితే లేని వాళ్ళకు కూడా మీరు దగ్గరలో ఇచ్చిన వాళ్ళు అవుతారు కదా. కిరాణా షాప్ కానీ, బట్టల షాప్ కానీ, పార్లర్ కానీ, ప్రతి ఒక్కటి ఇక్కడ పెట్టాడా. హోటల్, టిఫిన్ సెంటర్లో అయితే మరీ దారుణం. నీ పక్కలు ఉందంటే వాడు ఒక 2 రోజులు చూసి అబ్బా నేను ఖచ్చితంగా పెట్టాలనుకుంటే ఫిక్స్ అయిపోయి పెట్టేస్తాడు. ఇంక అంది. మళ్ళీ దాని తర్వాత ఏం ఆలోచిస్తాడు, నాకు నడవట్లేదు, నేను ఫెయిల్ అయిపోయాను. ఇంకా అది నువ్వు చేసిందే రాంగ్. నువ్వు ఆపోజిట్ పెట్టడమే నీ తప్పు. మళ్ళీ నువ్వు ఫెయిల్ అయిపోయినా అని ఇంకా నువ్వు బాధపడ్డది కాక నీ ఫ్యామిలీని కూడా నువ్వు బాధ పెట్టాలి.